బ్రహ్మదేవులో బీట్ ద హిట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మజ్జిగ సలివేంద్ర ఏర్పాటు చేశారు. స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించాలని ఎంపీడీఓ కోరారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు అదేవిధంగా స్కూళ్ళు కానీ ఇవన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవడం, అదేవిధంగా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు కూడా వీటి మీద ఒక అవగాహన కల్పించి చేయడానికే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి నుంచి కూడా వారు సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వంతో కూడా కలిసి ప్రభుత్వాన్ని ప్రజలని మమేకం చేస్తూ ముందుకెళ్లడంలో ముఖ్యమంత్రి గారు దిట్ట. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మన శ్రమదాన కార్యక్రమం, అదేవిధంగా జన్మభూమి కార్యక్రమం అయితే రకరకాలుగా అంటే ప్రజలను ప్రతి దాంట్లో కూడా భాగస్వామ్యం చేయాలి. ఆ చేసినప్పుడే రాష్ట్రం కానీ గ్రామం కానీ జిల్లా కానీ ఏదైనా బాగుపడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. ఆ మేరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ పరిశుభ్రం అంటే మనకి ఎప్పుడైనా కూడా మన ఇంటి దగ్గర ఉండే మంచి నీరు ఉండాలా, మంచి గాలి ఉండాలా. పరిశుభ్రంగా ఉన్నప్పుడే అంటువ్యాధులు రాకుండా అంత బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అనేక పరిశ్రమలు రావడం అయితే ఈ వెహికల్స్ ఉపయోగించడం కానీ, ఈ తర్వాత వచ్చి విద్యుత్ ఆధారిత పరిశ్రమలు, బొగ్గు ఆధారిత విద్యుత్ పరిశ్రమల్లో అయితేమి పొల్యూషన్ బాగా పెరిగిపోయింది. దీన్ని మనం నివారించుకోవాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి. దానికి చెట్లు మొక్కలను బాగా పెంచుకోవాలా. పచ్చదనం ఇది ఎప్పుడైతే వస్తుందో ఆక్సిజన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రజలందరూ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ ఒక చెట్టు వేసుకొని వీళ్ళని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి బీట్ ద హీట్ అనేటువంటి థీమ్లో ఎండలు ఎక్కువగా ఉన్నందువల్ల ఈ వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వల్ల అనేకమైనటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ యొక్క ఎండ వేడిమి నుంచి మనం కాపాడబడాలి, ప్రజలు కాపాడబడాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ థీమ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ థీమ్లో ముఖ్యంగా సలివేంద్రాలు ఏర్పాటు చేయటం, చల్లి నీళ్ళతో లేకపోతే మజ్జిగతో సలివేంద్రాలు ఏర్పాటు చేయటం అనేటువంటిది ఒకటి కార్యక్రమం ఇక్కడ నిర్వహించి ఉన్నాము. అలాగే మొక్కలు నాటే కార్యక్రమం కూడా మేము ఇక్కడ స్కూల్లో నిర్వహిస్తూ ఉన్నాము. అలాగే ఈ థీమ్లో ఎక్కడైతే రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో షేడ్ నెట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా మేము త్వరలో చేస్తాము. ఈ విధంగా మనం చూసినట్లయితే ముఖ్యంగా హెల్త్ క్యాంప్స్ కూడా పెట్టమన్నారు. ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి హీట్ స్ట్రోక్ జరగకుండా వాళ్ళని కాపాడేదానికి వాళ్ళకి కొన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కాపాడేదానికి కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది.